అంటాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికిమాలిన బైబిల్ మనకెందుకు, దాని గొడవ అంటాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికిమాలిన బైబిల్ మనకెందుకు, దాని గొడవ మనకని. మీ పేరు ఏంటి సార్? చూడండి, మళ్ళీ మళ్ళీ వచ్చేస్తాడు ఏహోగాడు. పనికి మళ్ళీ ఎదవా, బైబిల్ పనికి మళ్ళీ కాదురా. ఇప్పుడు హాయ్, గుడ్ మార్నింగ్, అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు హాయ్ గుడ్ మార్నింగ్, అందరికి వందనాలండి. నేను మీ మాస్టర్ రాజు. వెల్కమ్ టు మై వీడియోస్. ఈరోజు ఒక వీడియో చూశాను. ఎవరి వీడియో మీకు అందరికీ తెలుసు. డిచ్కి బాబా రాధా మనోహర్ దాస్. ఈ రాధా మనోహర్ దాస్కి రోజు బైబిల్ని, యేసుప్రభుని, విశ్వాసాలని, క్రైస్తవుల్ని మనకపోతే ఆయన దినం జరగదు. బైబిల్ని ఎంత దూషించి మాట్లాడుతున్నారో ఒకసారి ఆయన మాటలు వినండి. బైబిల్ పనికి మళ్ళీ కాదురా. ఇప్పుడు అంటాను, మీరేమో ఒరే అరే అంటున్నారు. అందుకే పనికిమాలిన బైబిల్ మనకెందుకు సార్, ఒకడా బైబిల్ అని మీరే నిరూపించారు సార్. ఒకడా బైబిల్, బాయ్ బాయ్. ఈడు రాధా మనోహర్ దాస్ అండి. నవ్వు చూసావా ఎలా గట్కారంగా నవ్వుతున్నాడు, బైబిల్ని దూషిస్తూ ఉన్నాడు. ఇలాంటి వాడికి ఏం చెప్పాలి చెప్పండి. బకాడియా బైబిల్ అంటున్నాడు, తుడుచుకోవడానికి పనికిరాదు అంటాడు. పనికి మాలిన బైబిల్, రోజు ఇదే పని. వీడికి దేవుడు ఏడ్ చేస్తాడో మీరే చూడండి. దూషిస్తున్నాడు అని అంటే వీడి హృదయంలో సైతాన్ ఉందని మీరు గ్రహించండి. వీడు ఏ ఇస్కాన్ పండిత్ కాదు, ఏమీ కాదు. ఈయన పక్కా డూప్లికేట్. ఈయన డూప్లికేట్ అని 5 నిమిషాల్లో నీకు నిరూపిస్తా. ఒక సహోదరి ఈమె శిష్యురాలుగా ఉండి ఆమె ఏం చెప్పింది తెలుసా? ఈయనది ఏది ఒరిజినల్ కాదు. ఓకే, ఈయన పేరు డూప్లికేటు, ఈయన క్యాస్ట్ కూడా బ్రాహ్మణ్ కాదు, బ్రాహ్మణ్ అని చెప్పుకుంటాడట. ఈయన పేరు కూడా రాధా మనోహర్ దాస్ కాదట. ఈయన పేరు రాధాకృష్ణ అడ్డా అంట. బాగా నేను అతన్ని ఫాలో అయ్యేదాన్ని. ఆయన ఏం చెప్పినా మారు మాట్లాడకుండా చేసేదాన్ని. సో అటువంటి నేను ఈరోజు మిస్టర్ రాధాకృష్ణ అడ్డాకి, ఆయన ఇప్పుడు పేరు మార్చుకున్నారులేండి, లాస్ట్లో దాస్ పెట్టుకొని మధ్యలో మనోహర్ యాడ్ చేసుకున్నాడు, రాధా మనోహర్ దాస్ అనేసి. కానీ ఈయన అసలు పేరు రాధాకృష్ణ అడ్డా. ఈయన తాడిపత్రికి చెందిన ఈయన అసలు బ్రాహ్మణే కాదు. కానీ ఆయన బ్రాహ్మణ్ అని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు. ఒక దొంగ సన్యాసి, దొంగ బాబా అని చెప్పుకోవచ్చు. ఈయన ఏ ఊరు నుంచి వచ్చాడో ఆ ఊరు మొత్తం డీటెయిల్స్ కూడా ఆవిడ చెప్పింది. ఈయన ఇలాంటి వాడండి. ఈయన ఉమనైజరు. ఈయన చాలా ఒక స్త్రీతోని మాట్లాడినప్పుడు 100 పిల్లలు కంటాను, నువ్వు రెడీయా అని అడిగాడు ఇతను. ఇలాంటి వ్యక్తి. ఈయన బైబిల్ కోసం మాట్లాడతాడు, కాషాయ వస్త్రాలు వేసుకొని తిరుగుతాడు. సమాజంలో మొత్తము మత ద్వేషాలు రెచ్చగొట్టి ప్రజల్ని పాడు చేస్తున్నాడు అనమాట. అది ఈయన మాటలు ఎప్పుడైనా వినండి. ఆ ఛానల్కి ఈ ఛానల్కి వెళ్తారు, అక్కడ బైబిల్ విషయం ఎత్తుతాడు. అసలు బైబిల్తో వాడికి సంబంధమే ఉండదు, కానీ బైబిల్ విషయం కంపల్సరీ ఎత్తుతాడు. యేసు ప్రభుని దూషిస్తాడు, యెహోవాని దూషిస్తాడు. యెహోవా గాడ్ కాదట, గాడు అట. అలా మాట్లాడతాడు. చూడండి ఆయన మాటలు ఒకసారి వినండి. ఫస్ట్ ఏమన్నాడంటే, గొర్రెలంట, ఈ గొర్రెలు ఇలాంటివంట. బైబిల్ని ప్రశ్నిస్తే వీళ్ళ పేర్లు, నాన్న పేరు, అప్ప పేరు, అక్క పేరు అంట. ఈయన పేరే డూప్లికేట్. ఇంకోళ్ళ పేర్లు అడుగుతుంటాడు ఇతను. ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకోరా చెప్పండి? ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారండి, దానికి ఏంటి సంబంధం లేదు. లిల్లీ అని, జోనా అని, జోస్నా అని, అలాగా ఎన్నో పేర్లు పెట్టుకుంటారు. జూలీ అని, ఫారిన్ పేర్లు, ఇండియాలో ఇండియా పేరు. ఏ పేర్లు పెట్టుకుంటే ఏంటండి? ఏ పేర్లు పెట్టి ఎవరికి ఏది నచ్చితే అది పెట్టుకుంటారు, దానికి వదిలే. ఈయన పేరే 50-50 అని, రాధా మనోహర్ దాస్. రాధా అందులో ఉంది, మనోహర్ ఉంది, ఇద్దరు ఉన్నారు. మరి 50-50 అయిపోలే, ఇంకోళ్ళకి 50-50 అంటుంటాడు. సరే, అది అయిన తర్వాత అసలైన విషయానికి వద్దాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? బొకాడియా బైబిల్ అంటున్నాడు. మళ్ళీ అంటున్నాడు పనికి మాలిన బైబిల్ అనే. ఈయన ఏం చేస్తాడంటే గట్టి గిల్లేస్తాడు, గిల్లేసి నెప్పెట్టిందా అని అడుగుతుంటాడు అనమాట. గట్టి గిల్లేసి నెప్పెట్టింది సార్ అని అంటుంటాడు. మనుషుల్ని, విశ్వాసాన్ని దెబ్బతీస్తూ, మనోభావాల్ని దెబ్బతీస్తూ
గట్టి కొట్టేసి ఏం దెబ్బ తగిలిందా, నెప్పెట్టిందా, సారు అని అంటుంటాడు. తెలివితేటలు ఇవి సైతానుకున్న ఒక ప్రణాళికలో ఒక ప్రణాళిక. కానీ బైబిల్ ఏమంటుందంటే నువ్వు నీ సహోదరుని దూషించరాదు అని అంటుంది. అలా దూషిస్తే నువ్వు నరకపాత్రుడు అని బైబిల్ చెప్తుంది. క్రైస్తవులందరూ బైబిల్ ఫాలో అవుతారు, ఓకేనా? కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి మాట్లాడరు. వాళ్ళు దేవుణ్ణి దూషిస్తే డెఫినెట్గా ఏదో ఒకటి రియాక్షన్ అవుతుంది. కాబట్టి అలా ఏదో బైబిల్ పనికిరాంది అంటే ఆ మనిషి అలాగన్నాడు, ఆ ఆడియో విన్నారు కదా, అలాగన్నాడు. తప్పేముంది అందులో? నెక్స్ట్ ప్రతి లైవ్కి వెళ్ళి ఏదో టీవీ ఛానల్కి వెళ్ళి అక్కడ ఫోన్లు చేసి వాళ్ళతో మాట్లాడి అవమానపరుస్తున్నావు. ప్రజలారా జాగ్రత్తగా, ఈ రాధా మనోహర్తో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈయన అందరినీ ఏంటంటే క్రైస్తవుల్ని అవమానపరచడానికి బైబిల్ అట నేను ఆ మాట కూడా పలకలేను, అది తుడుచుకోవడానికి కూడా పనికిరాదని చెప్తున్నాడు. బైబిల్ ఎంత దివ్యమైన గ్రంథం తెలుసా? నీలాంటి మూర్ఖుడికి బైబిల్ ఏంటో అర్థమవుతుంది చెప్పండి? ఈ బైబిల్ చదివి నిత్య నేనేం మిమ్మల్ని సార్ అంటున్నాను, బైబిల్ పనికి మాలింది అంటారు. రుజువేంటి? మీ భాషే కదా సార్, మీరెవరో నాకు పరిచయం లేదు, అయినా మీరు ఇన్ని తిట్లు తిట్టగలిగారు. ఏదో ముడ్డి దుడుచుకునే పుస్తకం కోసం ఏమన్నానా? ముడ్డి దుడుచుకునే పుస్తకం జీవం కలుగుతానని యేసుప్రభు అన్నాడు. యేసుప్రభు ఏమంటాడంటే మీరు నా మాట విని నా యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులు రాక నిత్య జీవము గలవాడై ఉంటాడు. 5వ అధ్యాయం 24వ వచనం చదువుకో నాయన. నీకు బైబిల్ నీ కోసమనే ఆ వచనం చదివి వినిపిస్తున్నాను. ఇక నీ సహోదరుని నీ వల్లే ప్రేమించుము అని బైబిల్ చెప్తుంది. నువ్వు 700 కోట్ల ప్రజలను ప్రేమిస్తాను అంటున్నావు. అసలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ వల్లే నీ సహోదరుని ప్రేమించుము, నీ దేవుడైన యెహోవాని ప్రేమించుము పూర్ణ హృదయంతో అని బైబిల్ ఆజ్ఞేస్తుంది. యేసు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ అది. యావత్ క్రైస్తవ సమాజం దాన్ని ఫాలో అవుతారు. ఇంకా ప్రపంచంలో దేన్ని ఫాలో అవరో అదే ఫాలో అవుతారు. కాబట్టి బైబిల్ నీ శత్రువుల్ని నీ వలే ప్రేమించుము అని చెప్తుంది. నీ శత్రువుల్ని ద్వేషించువాడు వాడు నరకంలో ఉన్నాడు అని చెప్తుంది. మరి నీ శత్రువుల్ని నువ్వు ద్వేషించక ప్రేమించుము, ప్రార్థించుడి అని బైబిల్ చెప్తుంది. అంత చక్కనైన మాట బైబిల్ చెప్తా ఉంటే నువ్వు చెప్తానవా? నీకోసమనే ఒక వాక్యం చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 36వ వచనములు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన యెహోవాని ప్రభుని ప్రేమించవలేను. ఇది ముఖ్యమైనది, మొదటిది ఆయన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలేనని 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలో ధర్మశాస్త్రం అంతటిలో ప్రవక్తల ఆధారమై ఉన్నావని అతనితో చెప్పాను. యేసుప్రభు చెప్పాడనమాట. ఈ 2 ఆజ్ఞలే పాటించాలా. క్రైస్తవులందరూ పాటించేది ఇదే. కాబట్టి నీ సహోదరుని దోషములను క్షమించిన పరలోకంలో దోషం క్షమించబడను. నీ సహోదరుని నీ వలే ప్రేమించుము, నీ శత్రువుల్ని క్షమించుము అని ఈ ఆజ్ఞలన్నీ బైబిల్లో ఉన్నావండి. నువ్వేటి చెప్తావు మాకు బైబిల్ సంగతి? నువ్వు లోకాన్ని ప్రేమిస్తావు, నువ్వేటి ప్రేమిస్తున్నావు? ఎవరికి ఏటి ఇచ్చేసావు చెప్పు? ఊరి మీద పడిపోయి ఆంబోతులో తినుకొని ఆ టికెట్లు డబ్బులు ఇస్తున్నావో లేదో తెలియదు. యేసుప్రభుని దూషిస్తూ ఊరు తిరిగి నువ్వేటి నరకం సంపాదించుకుంటావు అంతే. నీ కోసమైన వాక్యం చదివి వినిపించాను. సర్వే జన సుఖినో భవంతు అని మీ గ్రంథాల్లో ఉంటే మా గ్రంథాల్లో నీ సహోదరుని నీ వలే ప్రేమించుమని. నేనేమంటా అంటే అమ్మా, భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఇక్కడ పెట్టండి. ఈ 3 పుస్తకాల కంటే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం. రాధమనోహర్ మిషనరీస్, హాస్పిటల్స్, మానవ సేవ, మాధవ సేవ అని చెప్పేదే బైబిల్. అర్థమైందా? ఈ ప్రపంచంలో హాస్టల్స్, అనాథి పిల్లల ఆశ్రయాలు ఇవన్నీ కూడా అది యేసు ప్రభు సేవ ద్వారా వచ్చాయి, మిషనరీ ద్వారా వచ్చాయి. నీకు తెలీదా? తెలుసుకో. కాబట్టి మనోహర్ దాస్ మీకు ఒక మాట చెప్తాను, మీరు నరకానికి వెళ్ళిపోతారండి. ఎందుకండి? యేసు ప్రభుని దూషించి, బైబిల్ దూషించి చివరికి నరకానికి వెళ్ళిపోతారు. ఈ కాషాయ వస్త్రాలు నిన్ను రక్షించలేవు, ఈ నామాలు నిన్ను రక్షించలేవు, ఏది నిన్ను గ్యారంటీ నువ్వు నరకానికి వెళ్తావు. ఎందుకంటే బైబిల్ని అసలు ఏ పాపం పుణ్యం తెలియని దేవుణ్ణి మీరు అలా దూషిస్తూ ఉన్నారు. యేసు ప్రభుని యెహోవాని గాడ్ అంటున్నారు, మరి బైబిల్ని చెత్త అంటున్నావు, మరి తుడుచుకోవడానికి కూడా పనికి. ఎందుకంటే అలాట నీ నోట్లో పుండు పుట్టిపోతుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు చాలా హీన స్థితికి వెళ్ళిపోవడం ఖాయం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వీడియో చూశారు కదా, క్రైస్తవులందరూ చూసిన వాళ్ళందరూ లైక్, షేర్ కొట్టండి. నేను చెప్పింది కరెక్టే, నేను చెప్పింది రాంగ్ అనిపిస్తే వదిలేయండి. అలాగే
ప్రతి క్రైస్తవుడు వీడియోస్ చూసి లైక్ కొట్టకుండా మానకండి. ఎందుకంటే మనం దేవుడి కోసం దేవుడి మహిమార్థమే చేస్తాం, ముందుకెళ్ళాలి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీ మాస్టర్ రాజు. మళ్ళీ ఒక వీడియోలో కలుసుకుంటాం. సైనింగ్ ఆఫ్ యువర్ మాస్టర్ రాజు.